హాయ్ అండి, దిస్ ఇస్ పావని ఉదయ్. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు క్యాబేజీ బుట్టని ఫ్రై చేసి సింపుల్ మెథడ్లో చేసి చూపిస్తున్నానండి. దానికోసం చాలా గుండగా తురుముకున్న క్యాబేజీ ఆకుని వేడి నీటిలో వేసుకొని కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసి దాన్ని అలా కాసేపు ఉడకనివ్వాలండి. ఈలోగా కొంచెం కొబ్బరి ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుందాం. దీన్ని రఫ్గా మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు, నేనైతే కొంచెం సాఫ్ట్గానే పట్టుకున్నానండి. ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. చూడండి, క్యాబేజీ ఆకుని ఇలా వడపెట్టుకోవాలండి. తర్వాత పోపు వేసుకుందాం. పోపు కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, 2 పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కరివేపాకు. ఇది కొంచెం బాగా వేగనిచ్చాక ఆల్రెడీ పెట్టుకున్న క్యాబేజీ ఆకుని ఇందులో వేసుకుందామండి. ఆల్మోస్ట్ ఉడుకుతుంది కాబట్టి ఫ్రై ఒక 5 మినిట్స్ చేస్తే సరిపోతుందండి. దీన్ని కొంచెం ఫ్రై చేశాక ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు వేసి అటు ఇటుగా కలిపేసి, ఇప్పుడు టేస్ట్ ఆఫ్ ద కర్రీ వచ్చేసి కొబ్బరి తురుమండి. నేనైతే కొంచెం సాఫ్ట్గానే ఆడించుకున్నాను. ఇలా అయితే పిల్లలు తిన్నా సరే వాళ్ళకి సింపుల్గా డైజెషన్ అవుతుందండి. ఫైనల్లీ దించే ముందు కొంచెం కారం వేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. కొబ్బరి ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఆయిల్ దిగిపోతుందండి. చూసారు కదా, ఆల్మోస్ట్ కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. దీన్ని వేడివేడి అన్నంలో పప్పుతో సర్వ్ చేసి నేనైతే పిల్లలకు పెడుతున్నాను. ఇలా అయితే చాలా ఇష్టంగా తింటారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.